అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ క్రేజ్ సంపాదించుకుని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న అతి కొద్ది మంది టాలీవుడ్ యాక్టర్లలో ఒకరు రామ్ చరణ్. RRR సినిమాతో వరల్డ్ వైడ్గా అదిరిపోయే స్టార్ ఇమేజ్తో గ్లోబల్ స్టార్గా మారిపోయాడు. రామ్ చరణ్కు ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు అభిమానులుగా మారిపోయారని తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో అమెరికన్ పాపులర్ డీజే బ్యాండ్ ది చైన్ స్మోకర్స్ మెంబర్ అలెగ్జాండర్ అలెక్స్ ఓ షోలో ఈ విషయాన్ని చెప్పాడు. మీకు ఒకవేళ అవకాశం వస్తే ఏ బాలీవుడ్ లేదా భారతీయ నటుడితో పనిచేయాలనుకుంటున్నారు అని ది చైన్ స్మోకర్స్ మెంబర్ అలెగ్జాండర్ అలెక్స్ పాల్ను అడిగారు యాంకర్. దీనికి రామ్ చరణ్ అని సమాధానం ఇచ్చాడు అలెక్స్. RRRలో నమ్మశక్యం కాని యాక్టింగ్తో అదరగొట్టేశాడని అన్నారు. ఈ కామెంట్స్తో రామ్ చరణ్ క్రేజ్ ఏ రేంజ్లో పెరిగిపోయిందో మరోసారి అర్థమవుతుంది. ఏపీ ఎన్నికల సమయంలో యాంకర్ శ్యామల హాట్ టాపిక్గా మారింది. వైఎస్ జగన్ కోసం, వైసీపీ గెలుపు కోసం ఆమె చాలానే ప్రచారం చేశారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్పై శ్యామల చేసిన విమర్శలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆమెపై అటు టీడీపీ ఇటు జనసేన అభిమానులు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక మీ సంగతి చెబుతామన్నట్లుగా వార్నింగ్లు కూడా ఇచ్చారు. అయితే అన్నట్టుగా ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. దీంతో పలువురు టీడీపీ, జనసేన అభిమానులు యాంకర్ శ్యామలను టార్గెట్ చేసి వార్నింగ్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో శ్యామల ఓ వీడియో ద్వారా స్పందించారు. ఒకవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు చెబుతూనే బెదిరింపు కాల్స్తో భయమేస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే. జరిగిన ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును స్వాగతిస్తున్నా. ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు. ముందుగా అఖండ విజయం సాధించిన కూటమికి ధన్యవాదాలు. పెద్దలు నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి గారికి హార్దిక శుభాకాంక్షలు. అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేము ఓడిపోయాం, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గెలిచిన నాడు విర్రవీగలేదు, ఓడిపోయిన నాడు కుంగిపోలేదు. అలాగే ఈసారి కూడా జగన్ మరింత బలాన్ని పుంజుకొని మనందరం కలిసి జగనన్నతో నడిస్తే మళ్ళీ ఖచ్చితంగా మంచి ప్రభుత్వంలా ఏర్పాటు చేస్తాం. ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నా. ఎప్పటికీ జగనన్నతోనే నా ప్రయాణం. ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని శ్యామల చెప్పింది. చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఒక రకమైన భయంగానే ఉంది. మీకొకటి నచ్చుతుంది, నాకొకటి నచ్చుతుంది అలా అని చెప్పి మీకు నచ్చినది నాకు నచ్చింది అని చెప్పి మీరు బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయమన్నా. ప్లీజ్ దయచేసి వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఎవరి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు, ఎప్పటికీ చేయను కూడా. ఎవరన్నా నాకు చాలా గౌరవం. దయచేసి ఏది పర్సనల్గా తీసుకోవద్దు. ఒక పార్టీని గెలిపించే ప్రయత్నంలో ఎంత చేయాలో అంత చేశా. ఉన్నదే చెప్పాను, లేనిది ఎక్కడా చెప్పలేదు. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా అంటూ శ్యామల రిక్వెస్ట్ చేస్తుంది. రవికృష్ణ, సమీర్, మల్లా, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ది బర్త్డే బాయ్. బొమ్మ వరుస పతాకంపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి విస్కీ దర్శకుడు. ఈ చిత్రం టైటిల్ గ్లిమ్స్ను శుక్రవారం విడుదల చేశారు మేకర్స్. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్న ఫన్నీ సంభాషణతో ఈ టైటిల్ గ్లిమ్స్ ప్రారంభమై చిత్రంలో పాత్రలను పరిచయం చేస్తూ ఓపెన్ అవుతుంది. దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఇదొక కామెడీ డ్రామా. చిత్రంలోని ప్రతి పాత్ర ఎంటర్టైన్ చేస్తుంది. MS చదవడానికి విదేశాలకు వెళ్లినప్పుడు 5 చిన్ననాటి స్నేహితులకు జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. ఈ సినిమా సహజత్వం కోసం సింగ్ సౌండ్ వాడాం. కంటెంట్తో పాటు మంచి టెక్నికల్ వాల్యూస్తో ఈ చిత్రం ఉండబోతుంది. ఒక మంచి క్వాలిటీ సినిమాను తెలుగు ప్రేక్షకులను అందించడానికి ప్రయత్నించామని చెప్పారు. ఏపీలో టీడీపీ కూటమి అఖండ విజయంపై నటుడు సుమన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్లపై ఆయన ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రజలు స్వచ్ఛంగా తీర్పిచ్చారని చెప్పిన సుమన్ ఈ గెలుపు ఎవరు ఊహించలేదన్నారు. కూటమి విజయం కోసం పవన్ చాలా కష్టపడ్డారని తెలిపారు. ఏపీలో సినీ ఇండస్ట్రీ బాగా వెనకబడిపోయిందని, షూటింగ్స్ పెరిగేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ ఫోకస్ చేయాలని ఆయన సూచించారు. ఇక అమరావతిని అమెరికాలో చేయాలంటే అది కేవలం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఆర్కిటెక్చర్ కూడా బాబుగారేనని సుమన్ అభివర్ణించారు. నిర్మించే వాళ్ళు ఒక్కరే ఉంటారని, కానీ విధ్వంసం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారన్నారు. చంద్రబాబుకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇక బీజేపీ కూడా ఏపీలో బాగానే పుంజుకుందన్నారు. దేశ అభివృద్ధికి ప్రజలు ప్రధాని మోదీకి సహకరించాలన్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు సీనియర్ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించాడు. ఇప్పటికే హిందూపురం నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య తాజాగా హ్యాట్రిక్ను అందుకున్నాడు. దీంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత నాగవంశీతో పాటు దర్శకులు అనిల్ రావిపూడి, బాబీ
గోపిచంద్ మలినేని తదితరులు ఉన్నారు. ఇక బాలకృష్ణని కలిసిన వీరి ఫోటోలు నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారాయి. గత ఏడాది మా ఊరి పొలిమేర 2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు టాలీవుడ్ నటుడు సత్యం రాజేష్. ఈ సినిమా అనంతరం ఆయన ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం టెనెంట్ ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రానికి వై యుగంధర్ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 19న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. శుక్ర, మాటరాని మౌనమిది లాంటి సినిమాలతో మెప్పించిన దర్శకుడు సుకు పూర్వజ్ ఇప్పుడు ఏ మాస్టర్ పీస్ సినిమాతో రాబోతున్నాడు. మనీష్ గిలాడా, అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, అశూర్ రెడ్డి ముఖ్య పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఫిల్మ్ ప్రొడక్షన్స్ స్టూడియో మెర్జ్ ఎక్సార్తో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్పై శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడా ఈ ఏ మాస్టర్ పీస్ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో ఈ సినిమా నుంచి పోస్టర్స్, గ్లిమ్స్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిపి ఓ కొత్త కాన్సెప్ట్తో సూపర్ హీరో లాంటి మూవీని తీసుకురాబోతున్నారు. తాజాగా ఏ మాస్టర్ పీస్ టీజర్ ని విడుదల చేశారు. హీరో నిఖిల్ సిద్ధార్థ వరుస సినిమాలతో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం భారీ పీరియాడిక్ సినిమా స్వయంభూ షూట్లో బిజీగా ఉన్నాడు. తాజాగా నిఖిల్ చీరాల ఎమ్మెల్యేతో కలిసి టీడీపీ నేత నారా లోకేష్ ని కలిశాడు. ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఎన్నికల్లో నిఖిల్ బంధువు, నిఖిల్ కి మామయ్య వరుస ఎంఎం కొండయ్య చీరాలలో టీడీపీ నుంచి పోటీ చేసి భారీ విజయం సాధించారు. ఎన్నికల ముందు నిఖిల్ స్వయంగా వెళ్లి చీరాలలో ఎంఎం కొండయ్య తరపున ప్రచారం చేశారు. ఇప్పుడు గెలిచిన తర్వాత చీరాల ఎమ్మెల్యే తన మామయ్య ఎంఎం కొండయ్యతో కలిసి హీరో నిఖిల్ నారా లోకేష్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సర్ఫీరా. ఈ సినిమాకు స్టార్ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహిస్తుంది. కోలీవుడ్ హీరో సూర్య, స్టార్ సుధా కొంగర కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ఆకాశం నీ హద్దురా 2020 నవంబర్ 12న నేరుగా ఓటీటీలోకి విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇదే సినిమాను సుధా కొంగర హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సోలోగా రిలీజ్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇంతకుముందు కొన్ని బాలీవుడ్ సినిమాలు జూలై 12న విడుదలవుతున్నట్లు ప్రకటించిన అనుకోని కారణాల వలన వాయిదా వేసుకున్నాయి. దీంతో సర్ఫీరాకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా టీజర్ను జూన్ 12న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన మనమే సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ కు నచ్చి దూసుకుపోతుంది. కామెడీ, లవ్, ఎమోషనల్ తో మనమే సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. అయితే సినిమా రిలీజ్ కి ముందు మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ పిఠాపురంలో చేద్దామనుకున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలవడంతో ఆ ఊరి పేరు దేశమంతా మారుమ్రోగిపోతుంది. అయితే పవన్ గెలుపు తర్వాత పోలీసుల నుంచి పిఠాపురంలో మనమే సినిమా ఈవెంట్ చేయడానికి పర్మిషన్ రాలేదు. దీంతో ఆ ఈవెంట్ ఇక్కడే నిర్వహించారు. మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శర్వానంద్ మాట్లాడుతూ సక్సెస్ మీట్ మాత్రం పిఠాపురంలోనే జరిగేలా చూస్తానని చెప్పారు. తాజాగా నిర్మాత విశ్వప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురంలోనే మనమే సినిమా సక్సెస్ మీట్ నిర్వహించడానికి 100% ప్రయత్నిస్తాం. కుదిరితే పవన్ కళ్యాణ్ గారిని గెస్ట్ గా పిలుస్తామని తెలిపారు. శ్రీలీల సడన్ గా దూసుకొచ్చి వరుస సినిమాలతో టాలీవుడ్ లో సందడి చేసింది. ఒక్కసారిగా తన డాన్స్ నటనతో బాగా పాపులర్ అయింది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ కన్నడ భామ ఓ పక్క తన చదువు పూర్తి చేసే పనిలో ఉండగా మరో పక్క నిదానంగా సినిమాలు చేస్తుంది. సీతారామం లాంటి సినిమాతో ఇటీవల హను రాఘవపుడి అందరినీ మెప్పించారు. ఆయన సినిమాలన్నీ కూడా అంతే క్లాసిక్ గా ఉంటాయి. తాజాగా శ్రీలీల ఓ పల్లెటూరి అమ్మాయిలా పాత సినిమాల్లో హీరోయిన్లా తయారైన కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. శ్రీలీల ఫోటోలను షేర్ చేస్తూ రెట్రో షేడ్స్ ని హత్తుకున్నాను. ఒక నటిగా డిఫరెంట్ లుక్స్ ట్రై చేయడం ఆనందంగా ఉంటుంది. ఈ లుక్స్ లో నేను చాలా కొత్తగా కనిపించాను. ఇది ఒక యాడ్ షూటింగ్ కోసం మాత్రమే. హను రాఘవపుడి గారికి నన్ను ఇలా చూపించినందుకు థ్యాంక్ యూ అని పోస్ట్ చేస్తుంది. దీంతో శ్రీలీల రెట్రో లుక్స్ ఫోటోలు వైరల్ గా మారాయి. మరి ఆ యాడ్ ఏంటో తెలియాలంటే ఎదురు చూడాల్సిందే. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత ఏక్తా కపూర్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో తితిదే అధికారులు శాల్వాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఏక్తా కపూర్ సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఈ టాలెంటెడ్ హీరో నటించిన మనమే చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం శర్వానంద్ 35 గా విడుదలైంది. కాగా శర్వానంద్ నటిస్తున్న మరో ప్రాజెక్టు శర్వా 37. సామాజ వరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రేమ నవ్వుల కలయికను ఇదివరకెన్నడూ లేని విధంగా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి. అద్భుతమైన ఫన్ రైడ్ అంటూ ఇప్పటికే ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఓ లుక్ షేర్ చేయగా నెట్టింటా హల్చల్ చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ గురువారం హైదరాబాద్ లో మొదలైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ యాక్షన్ అంటూ శర్వానంద్ టీం లొకేషన్ నుంచి షేర్ చేసిన స్టిల్ ఒకటి నెట్టింటా వైరల్ అవుతుంది. మొత్తానికి వరుసగా అప్డేట్స్ ఇస్తూ మూవీ లవర్స్ ను ఖుషి చేస్తున్నాడు శర్వానంద్. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఇతర నటీనటులతో ఎలాంటి అనుబంధాన్ని కొనసాగిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్తో పాటు ఇతర భాషల నటీనటులతో చక్కటి బాండింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు చిరు. తాజాగా కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్ కుమార్ సతీమణి శాలిని ఎవరు ఊహించని విధంగా చిరంజీవితో కలిసి దిగిన త్రో బ్యాక్ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది. తన సోదరి షామిలి, నటుడు రిచర్డ్ రిషి చిరంజీవితో ఫస్ట్ స్టిల్ పై అందరి అటెన్షన్ తన వైపునకు తిప్పుకుంటుంది. ఇంతకీ ఈ ఫోటో ప్రత్యేకత ఏంటనే కదా మీ డౌట్. ఈ స్టిల్లో ఉన్నవారంతా 1990లో సూపర్ హిట్ గా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరిలో నటించిన వారు కావడం విశేషం. సుమారు 34 ఏళ్ల తర్వాత త్రో బ్యాక్ స్టిల్ ను షేర్ చేసుకుని ఆనాటి మధుర క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు చిరు అండ్ టీమ్. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింటా హల్చల్ చేస్తుంది. భారతీయ పౌరాణిక ఇతిహాసం రామాయణాన్ని నేటి తరంలో సినిమాగా తీయకపోవడమే మంచిదని సూచించారు నటి దీపికా చిహ్లియా. రామానంద్ సాగర్ దర్శకత్వం వహించిన అలనాటి రామాయణ ధారావాహికలో సీత పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపుని సంపాదించుకుంది దీపికా చిహ్లియా. ఆదిపురుష్ తర్వాత రామాయణ గాథ మరోమారు భారతీయ వెండితెరపై దృశ్యమానం కాబోతున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి, రణబీర్ కపూర్, సీతారాముల పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రామాయణ నేపథ్య సినిమాలపై దీపికా చిహ్లియా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సమకాలీన పరిస్థితుల్లో రామాయణ ఇతిహాసాన్ని సినిమాలుగా తీయొద్దని, కొత్తదనం పేరుతో రామాయణ ప్రాశస్త్యాన్ని, పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆమె అభిప్రాయపడింది. టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి పలాస. 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న మట్కా. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. కాగా చాలా రోజుల క్రితం మొదలైన ఈ సినిమాకు సంబంధించి కొన్ని రోజులుగా కొత్త అప్డేట్ ఏం రాలేదని తెలిసిందే. మట్కా నయా స్కెడ్యూల్ షూట్ కోసం రెడీ అవుతుందన్న వార్త ఒకటి ఫిలిం నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. మట్కా నెక్స్ట్ స్కెడ్యూల్ జూన్ 12 నుంచి షురూ కానుందని తాజా వార్త ఒకటి నెట్టింటా వైరల్ అవుతుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం మట్కా నెక్స్ట్ స్కెడ్యూల్ 40 రోజుల పాటు సాగనుంది. ఈ షెడ్యూల్ కోసం వింటేజ్ వైజాగ్ ను చూపించేలా ప్రొడక్షన్ డిజైన్ టీమ్ స్పెషల్ సెట్ ఒకటి వేశారట. వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, నవీన్ చంద్ర ఈ షూట్లో పాల్గొనబోతున్నారని ఇన్సైడ్ టాక్. ఈ షెడ్యూల్తో మేజర్ పోర్షన్ పూర్తి కానుందని తెలుస్తోంది. మరి వరుణ్ తేజ్ టీం కొత్త షెడ్యూల్ పై ఏదైనా అధికారిక అప్డేట్ ఇస్తారనేది చూడాల్సి ఉంది. రీసెంట్ గా భర్తతో కలిసి సొంతంగా చిత్ర నిర్మాణం కూడా మొదలుపెట్టింది జెనీలియా. తన భర్త రితేష్ తో కలిసి మరాఠీలో వేద్ అనే సినిమాలో నటించింది. తెలుగులో వచ్చిన మజ్లీ ఈ వేద్కు మాతృక కావడం విశేషం. మజ్లీలో సమాంత పాత్రను వేద్ లో జెనీలియా చేసి మరాఠీ ప్రేక్షకుల కితాబులందుకుంది. అసలు విషయానికొస్తే మంచి పాత్ర దొరికితే తెలుగులోనూ నటించడానికి రెడీ అని స్టేట్మెంట్ ఇచ్చేసింది జెనీలియా. అయితే తను తెలుగులో హీరోయిన్ గా చేస్తుందా లేక ప్రత్యేక పాత్రలు చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక్కడ వచ్చిన గెస్ట్లందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఫ్రెండ్స్కి, పాత్రికేయ మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచే ఇంటర్నెట్లో చాలా వైరల్ అయిందనమాట ఈ పోస్టర్. సో అప్పటి నుంచి ఈ ఫిల్మ్ మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అందరికీ పెరిగాయి అనమాట. బికాజ్ సుక్కు సార్ విజన్ అలా ఉంటుంది. రైట్ ఫ్రమ్ ద పోస్టర్, షూట్ అన్నీ కూడా చాలా ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా ఆయన ప్లాన్ చేస్తుంటారు. థ్యాంక్ యూ సుక్కు సార్, నన్ను చూస్ చేసుకున్నందుకు మీ ఇన్నోవేషన్లో. థ్యాంక్స్ అలాట్. యా. సో అలాగే ఇంత పెద్ద ఫిల్మ్లో, అంటే ఇది నా సెకండ్ ఫిల్మ్ అండి. సుక్కు సార్తోనే ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూటెంట్గా ఛాన్స్ ఇచ్చారు. సో ఇంత పెద్ద స్కేల్లో ఉన్న ఫిల్మ్ని నమ్మి నాకు ఇచ్చినందుకు సార్ చాలా రుణపడి ఉంటాను సార్ మీకు. ఎందుకంటే
కొత్తగా మనం సినిమా ఇండస్ట్రీకి వద్దాం అన్నప్పుడు ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ. సో సుక్కు సార్ అలా ఎంకరేజ్ చేసి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు లైక్ సార్ చాలా థ్యాంక్స్ సార్. కొంచెం నవ్వండి సార్. యా. సో తర్వాత డైరెక్టర్ గారు నమ్మడం, తర్వాత ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ శ్రీకాంత్ గారు, సార్ థ్యాంక్స్ అలాట్ సార్. శ్రీకాంత్ గారు కూడా వెంటనే మాట్లాడారు నాతో. సో చాలా కాన్ఫిడెన్స్ అండ్ సపోర్ట్ చేశారు. సో థ్యాంక్స్ అలాట్ సార్. అంటే మరి అలా దీనికి ఏమైనా రెమెడీ లేదా అంటే ఉంది. మీరిద్దరూ కలిసి భూమి మీదకి వెళ్ళి మంచిగా బతికి చాలా లేటుగా చచ్చి మళ్ళీ నా దగ్గరికి వస్తారా 3 జన్మలు ఎత్తి, లేకపోతే భూమి మీదకి వెళ్ళి చాలా చెడ్డ పనులు రాక్షసులుగా మారి అతి త్వరగా చచ్చి నా చేతుల్లోనే సంహరించబడి మళ్ళీ నా దగ్గరికే వచ్చేస్తారా అని చెప్పి 2 ఆఫర్స్ చేస్తారాయన. ఎక్కువ కాలం బతకడం వేస్ట్, అక్కడ చాలా కష్టాలు ఉంటాయి, భూమి అంటే నా నరకం అని చెప్పేసి వాళ్ళు మేము రాక్షసులాగే ఉంటాం, వేగంగా చచ్చిపోతాం, మీరే వచ్చి చంపేయండి అంటారు. సో మీకు తెలిసినట్టుగానే శ్రీ మహావిష్ణువు, నరసింహస్వామి ఇంకా రకరకాల రూపాల్లో వచ్చి 3 సార్లు కూడా వాళ్ళని చంపేస్తారు. అలా మొదటి జన్మకి వచ్చిన ఆయన జయా విజయాల్లో ఫస్ట్ జన్మకి వస్తారు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. హిరణ్యకశిపుడు రాగానే బ్రహ్మ కోసం విపరీతమైన తపస్సు చేస్తాడు. నాకు చావే లేని వరాన్ని ప్రసాదించు అని చెప్పి కోరుతాడు. బ్రహ్మ ప్రత్యక్షమై సరే అని చెప్పి ఆ వరాన్ని ఇస్తాడు. ఆ వరాన్ని తీసుకున్న హిరణ్యకశిపుడు విపరీతంగా విజృంభించి ముల్లోకాలను జయించి ఇంద్రుడిని సైతం ఓడించి ఇంకా నానా రకాలైన ఇబ్బందులు ప్రజలకి ఇదంతా చేసి, ఆయనకి చావు ఉండదు, ఎవరేం చేయలేరు, విష్ణువే ఏదో ఒక రూపంలో వచ్చి మళ్ళీ చంపాలి. ఇలా చేస్తున్న క్రమంలో ఆయన కైలాస పర్వతాన్ని కూడా కదపాలని చూస్తాడు. నీ తలపొగరుతో, నీ ఉన్మాదంతో స్వయాన పరమశివుడు కొలువున్నాడు అనుకుంటున్న కైలాస పర్వతాన్నే కదపాలని చూస్తే ఆ శివుడు వదిలేస్తాడా? వదిలేస్తాడు, మామూలుగా వదలం కాదు. సో 3 జన్మలు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు, పశుపాలుడు, దంతవక్తుడు. 3 జన్మల తర్వాత 7వ మన్వంతరంలో కలియుగంలో మళ్ళీ నువ్వు జన్మిస్తావు అనేదే శాపం. సో శివానుగ్రహానికి గురి కాకుండా శివ ఆగ్రహానికి గురైన హిరణ్యకశిపుడు కలియుగంలో మళ్ళీ పుడతాడు. కానీ ఆ శివాన్ని, శివత్వాన్ని ఒకరి రూపంలో ఆ శివుడే ప్రత్యక్షంగా తీసుకొచ్చి చావలేని రఘురామ్ అనే ఒక కలియుగం సైంటిస్ట్, వెరీ క్రూయల్ సైంటిస్ట్ని చంపడానికి శివుడే ప్రత్యక్షంగా శివం పార్ట్ 1 రూపంలో వస్తాడు. ఆ శివం, ఆ శివత్వమే మిస్టర్ ఏ అరవింద్ కృష్ణ. టీజర్ ఎలా ఉంది? సూపర్. ఇట్స్ ఆల్వేస్ వెరీ డిఫికల్ట్ టు స్పీక్ ఎట్ ది ఎండ్ అండి, ఎందుకంటే అందరూ అన్నీ మాట్లాడేసి ఉంటారు. సో ఐ హ్యావ్ టు థింక్ ఆఫ్ సంథింగ్ డిఫరెంట్. ఈ సూపర్ హీరో సినిమా నాకు సుక్కు గారు ఆఫర్ ఇచ్చినప్పుడు అప్పుడే నాకు కొడుకు పుట్టాడండి. సో వెరీ వెరీ కనెక్టెడ్ టు మీ, బికాజ్ నా కొడుకు దృష్టిలో నేను ఎప్పుడు నా కొడుకుకి సూపర్ హీరో లాగా ఉండాలని, దట్ వాజ్ అ థాట్ దట్ ఐ హ్యాడ్ వెన్ ఐ సా హిమ్ ఫర్ ద ఫస్ట్ టైమ్. అండ్ వెరీ సూన్ సుక్కు గారు గేవ్ మీ దిస్ ఆఫర్. సో I think it was just meant to be. So thank you, sir. I was very happy to see my parents and Manish's parents stand together for the first time after the principal's office in college. Manish and I are best friends from college. I'm roll number 2 and he's roll number 22. So, mom, dad, uncle, auntie, the reason we made you guys chief guests is to let you know that we're not useless people. So, actually, మా దృష్టిలో మీరు అందరు చీఫ్ గెస్ట్స్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. యూ గైస్ ఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ అవర్ ఫిల్మ్. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ ఆన్ అవర్ బిహాఫ్. All of you are our chief guests. But I'm very happy that our parents came and were able to launch the teaser. Thank you, Mom. Thank you, Dad. Thank you, Auntie. Thank you, Uncle.
I want to cut my speech short because I know we're getting late. Sukku Garu is like a Guruji for me because in cinema and Odilesin Tarvata Shukra time lo he said, you know, it's time you come back to movies andi. We need guys like you in the movie field. And ayanaki na meeda unna confidence valla naaku na meeda confidence ochindi oka natuduga. So Guruji, thank you. And I know he's married recently, but you know, the amount of conversations that me and Sukku Garu have, Jyoti Garu has complained many times, saying, you know, your boyfriend is calling. So Jyoti ji, sorry, just another few months and then he's all yours. Yeah, until the next movie, of course. మనీష్ గురించి నేను మాట్లాడడం మొదలు పెడితే బాగా ఎమోషనల్ అవుతాను, బట్ ఐ జస్ట్ మేక్ ఇట్ వెరీ బ్రీఫ్. మనీష్ నాకు కృష్ణుడు, నాకు కర్ణుడు కూడా. నా జీవితంలో అంత మంచి స్నేహితుడు నాకు దొరకడం నా అదృష్టం. అంటే 22 సంవత్సరాలుగా భారం మోస్తూనే ఉన్నాడు. నేను మనీష్ కోసం ఏదో ఒక రోజు ఏదో మంచి చేయాలని అనుకుంటున్నాను, కానీ వాడు ఎప్పుడు నా కోసం భారం మోస్తూనే ఉంటాడు. ఈ సినిమా కూడా he's come in and he's become the producer only for me. And Manish, I don't know how to thank you, bhai. I love you and I hope one day I make you proud. There's a lot of people to thank. I will thank them at a later event because it will become a very emotional affair. But first and foremost, మీరందరూ వచ్చినందుకు చాలా 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 thanks. I know it's raining, but my parents told me that if it rains, it's a good omen. So I'm hoping that's Lord Shiva's blessings for us. Jai Bholenath, thank you. Om Namah Shivaya. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ.